హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ అలాగే మెంతాకు ఫ్రై. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇది ఎలా అంటే ఉత్తిగా తినేయచ్చు, లేదా రైస్లోకి చపాతీలోకి సైడ్ డిష్గా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. సో చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా నేను ఒక అరకిలోకి కొంచెం తక్కువగా చికెన్ తీసుకున్నాను. కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం జీలకర్ర అన్నీ కొంచెం పావు స్పూన్ వేసుకున్నాను అంతే. అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసేసి దీన్ని ఒక 2 విజిల్స్ రానిచ్చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో 2 విజిల్స్. అలా విజిల్ పెట్టేసుకుని చూస్తే చక్కగా చికెన్ అనేది ఉడికిపోయి ఉంటుంది. సో దీన్ని ఒక్కసారి అలా కలిపేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువ పట్టదు. దాంట్లో 3 నుంచి 4 దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక్క చిన్న సైజు ఉల్లిపాయ, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న కట్టడు మెంతాకు తీసుకుని దాన్ని కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను, దాన్ని రఫ్గా. దాన్ని కూడా వేసుకుని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను. ఆకది వాటర్ వదిలేసి అంత ఉంటే బాగోదు, హై ఫ్లేమ్లో మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది కొంచెం చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను వాటర్ వేసుకోకుండా జస్ట్ బాయిల్ చేసి పెట్టిన చికెన్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఫస్ట్ ఆ చికెన్ అంతా యాడ్ చేసేసుకొని వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇది కూడా ఇప్పుడు చికెన్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆయిల్లో. అలా కలుపుతూ ఉంటే 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నారనుకో చికెన్ కూడా చక్కగా ఈ ఆకుకూర ఫ్లేవర్తో చక్కగా కోట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ కారం వేసుకున్నాను. కారం ఆప్షనల్ అండి, మీకు వద్దంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ చక్కగా చికెన్కి కోట్ అవ్వాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక 1 నిమిషం పాటు ఇప్పుడు మిగిలిన వాటర్ ఉంది కదా, ఇందాక చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ కూడా వేసేసి చూసారా చక్కగా ఒక్కసారి కలిపేసుకుని దీన్ని దగ్గరకు అయిపోవాలి, వాటర్ అంతా ఇంకిపోవాలి. లిడ్ క్లోజ్ చేసి పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు నేను కలిపి చూపిస్తా చూడండి. ఏం లేదు వాటర్ గట్ట. సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఒక పావు స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని దాన్ని కూడా ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది. చేయడం ఈజీయో అంతే, తినడానికి కూడా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూసారా పక్కన నుంచి ఆయిల్ అలా రిలీజ్ అవ్వాలి. 1-2 మినిట్స్ కొంచెం ఓపిక్గా ఫైనల్లో అలా ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. చూసారా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఓపిక్గా అయిపోతుంది. అంతేనండి. ఇక దీన్ని ఈజీగా సర్వ్ చేసేసుకోవడమే. రైస్తో పేరప్ చేసుకోవచ్చు, చపాతీతో తినచ్చు, ఉత్తిగా కూడా తినచ్చు సైడ్ డిష్గా. సో మీకు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో